నమస్తే యోగి ఛానల్ ప్రేక్షకులకు జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీకు ఎటువంటి జాతకపరమైన సమస్యలు ఉన్నా వాటి పరిష్కార మార్గాల కోసం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజు గారు. మరి మీరు కూడా గురువుగారితో మాట్లాడి మీ సమస్యలకి పరిష్కార మార్గాలు పొందాలంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే గురువుగారు. నమస్తే. కాలర్ లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. లక్ష్మి గారు, హలో. హలో నమస్తే అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము వైజాగ్ నుంచి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా హస్బెండ్ గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూన్ 14 జూన్ 74 1974. టైం చెప్పండి అమ్మా. ఈవినింగ్ 4:45 అండి. ఎక్కడ పుట్టారు? అమరావతి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. అదే ఎలా ఉంటుందో అని చెప్పి ఆయన లగ్నం వచ్చేసమ్మా వృచ్చిక లగ్నం, రాశి మీన రాశి, నక్షత్రం వచ్చేసి ఉత్తరాభాద్ర నక్షత్రం 4వ పాదం. ఇక్కడ లగ్నంలో రాహు, 4వ ఇంట్లో గురు, 5వ ఇంట్లో చంద్రుడు, 6వ ఇంట్లో శుక్రుడు, 7వ ఇంట్లో రవి, కేతు, 8వ ఇంట్లో బుధుడు స్వస్థానంలో, అలాగే శనితో 9వ ఇంట్లో కుజుడు నీచ స్థితిలో ఉన్నారు. 6 రాసుల్లో వరుసగా గ్రహాలు ఉన్నాయి, బాగానే ఉంది, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే జాతక రీత్యా ఆరోగ్య సంబంధంగా ఇప్పుడు గురువు గోచారంలో 6వ ఇంట్లో ఉన్నందువలన కొంచెం ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు 6వ ఇంట్లో ఉండి ఆ మహాదశ జరుగుతుంది. అందులో కూడా అష్టమంలో ఉన్నటువంటి బుధుడి యొక్క అంతర్దశ జరుగుతుంది. కాబట్టి ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంటుంది. గురువు యొక్క అనుగ్రహం ఉండటం వలన బాగా జరుగుతుంది. శుక్రుడు కూడా గురువే, 2 గురువులు అనమాట. ఒకటి దేవతల గురువు అయితే 2 శుక్రుడు రాక్షసుల గురువు అని చెప్తాం. గురువు ఎవరికైనా గురువే. కాకపోతే ఈ శుక్రదశ జరిగేటప్పుడు వ్యయాధిపతి అయి సప్తమాధిపతి అయి ఇక్కడ 6వ ఇంట్లో ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ 6వ ఇంట్లో ఉన్నప్పుడు స్థానంలో మొదటి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి స్థానానికి సంబంధించి ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులకు మాత్రం తప్పకుండా ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళమని చెప్పండి, లేదా ఇంట్లో అమ్మవారిని సేవించుకోమని చెప్పండి. అమ్మవారి కనీసం దీపం అన్నా పెట్టి చెయ్యెత్తి దండం పెట్టమని చెప్పండి. అలా చేయటం వలన తప్పక అనారోగ్యం నుంచి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు, మరో కాలర్ రజనీ గారు నెల్లూరు నుంచి కాల్ చేశారు. రజనీ గారు నమస్తే అండి. హలో హలో రజనీ గారు, హలో. రైట్ గురుగారు, ఇవాళ వైకుంఠ ఏకాదశి విశిష్టత, మరి ఈరోజు విశిష్టత గురించి తెలియజేస్తారా? ఈరోజు వచ్చేసమ్మా ముక్కోటి ఏకాదశి అంటారు, అలాగే వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ రోజున ప్రతి గుడిలో కూడా చక్కగా ఉత్తర ద్వార దర్శనం అంతా చేస్తారు. ఎందుకంటే మహావిష్ణువు యోగ నిద్రలో నుంచి ఈ రోజున యోగ నిద్ర నుంచి బయటికి వస్తాడని ఆయన యొక్క కరుణా కటాక్ష వీక్షణల కోసం ప్రతి ఒక్కరూ కూడా ముక్కోటి దేవతల దగ్గర నుంచి అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారనమాట. కాబట్టి వేచి ఉంటారు. కాబట్టి అందుకే ముక్కోటి ఏకాదశి అంటే 3 కోట్ల మంది దేవతలు వెయిట్ చేసేటువంటిది ఏకాదశి అన్నటువంటిది వచ్చినటువంటిది ఇది. కాకపోతే ఈ రోజున ఈ ముక్కోటి ఏకాదశి రోజున భగవద్ దర్శనం ఆలయానికి వెళ్ళి చేయటం ద్వారా మనం చేసే కర్మల్లో కొంత మంచిని మనకి పంచేదానికి అవకాశం ఉంటుంది. ఆ మంచి వలన మనకి సన్మార్గం అనేటువంటి లభిస్తుంది. జనరల్గా చెప్తూ ఉంటారు, ఈ రోజున ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసినంత మాత్రం చేత మనకి వైకుంఠ ప్రాప్తి లేదా మోక్ష ప్రాప్తి అని చెప్పేసి. మనం ఎన్నో పాపాలు చేసేసి ఈ రోజున ఆ ద్వారంలో గుండా వెళితే మనకి ముక్తి రాదండి. కాకపోతే మనకి దైవీకంగా మనం చేసేటువంటి పనుల్లో భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి మనం దైవీకంగా ఆ రోజున వెళ్ళి స్వామివారిని భక్తితో సేవించడం ద్వారా ఏదో మోక్షం కోసమో లేకపోతే మనం చేసే తప్పులు మాసిపోతాయి అన్నటువంటి, ఇది అబద్ధం, మాసిపోవు. కాకపోతే నీలో భక్తిని అవలంబింపచేసేందుకు గుడికి వెళ్ళమని చెప్తారు. కాబట్టి అంతేగాని నువ్వు చేసినటువంటి తప్పులన్నీ కూడా కర్మ వలన కలిగినటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటికి కర్మ అనుభవించి తీరవలసి ఉంటుంది. కాబట్టి సత్కర్మలు చేయటం వలన అలాగే యాదృచ్ఛికంగా ఇక్కడ జరిగేటువంటిది భగవంతుని యొక్క దర్శనం ఒక్కొక్కసారి యాదృచ్ఛికంగా జరిగినా మన కర్మ తీరినప్పుడు మనకు మోక్షం లభిస్తుంది. కానీ ఈ రోజున మహావిష్ణువు యొక్క అనుగ్రహ వీక్షణల కోసం భగవంతుని యొక్క గుడికి వెళ్ళటం వల్ల మనలో ఏదైనా దుష్కర్మలు కలిగించేటువంటి కర్మశక్తి ఏదైనా ఉంటే అది తొలగిపోతుందని భగవంతునికి ఈ రోజున వెళ్ళి దర్శనం చేయమని చెప్తారు. గురుగారు, మరో కాలర్ లైన్లో ఉన్నారు శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
27. శ్రీనివాస్ గారు టీవీ వాల్యూమ్ తగ్గించాలండి. ఓకే మేడం. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27 జనవరి. చెప్పండి. 27 జనవరి 1973 అండి. టైం చెప్పండి. టైము మార్నింగ్ 5:18 అండి. ఎక్కడ పుట్టారు? మచిలీపట్నం అండి. గురువుగారు ఉన్నారు, టీవీ వాల్యూమ్ తగ్గించి గురువుగారు చెప్పేది వినండి. ఓకే మేడం. శ్రీనివాస్ గారు ఇక్కడ మీ నమస్తే అండి. మీ లగ్నం వచ్చేసి ధనుర్లగ్నం, రాశి వచ్చేసి తులారాశి, నక్షత్రం వచ్చి విశాఖ నక్షత్రం 1వ పాదం. లగ్నంలో ఉన్నటువంటి శుక్రరాహువుల యొక్క కలయిక, 2వ ఇంట్లో గురువు నీచ స్థితిలో రవితో బుధుడితో, అలాగే 6వ ఇంట్లో శని వక్రించి, సప్తమంలో కేతు, లాభంలో చంద్రుడు, 12వ ఇంట్లో స్వస్థానంలో కుజుడు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ వ్యయాధిపతి అయి వ్యయస్థానంలో కుజుడు ఉన్నప్పటికీ ఇక్కడ పంచమాధిపతి అయి వ్యయంలో ఉన్నందువలన స్వస్థానం కాబట్టి కొంతవరకు ఇబ్బంది లేదు, కానీ సంతాన సంబంధమైనటువంటి ఇబ్బందులు వాళ్ళ వలన కలిగేటువంటి దోషాలు ఈ జాతకంలో కుజదోషం వలన కలుగుతాయి. కాబట్టి ఈ కుజదోషానికి తప్పకుండా పరిహారం చేసుకోవటం మంచిది. అందులో మీరు ఇప్పుడు 7.5 సంవత్సరం శనిలో కూడా ఉన్నారు. 7.5 సంవత్సరం శనిలో కూడా కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శని, ఈ కుటుంబ శని కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలను కూడా ఇక్కడ ఇబ్బంది కలిగించేదానికి అవకాశం ఉంది. అందులో విశాఖ నక్షత్రం అవటం, గురువు యొక్క నక్షత్రం అవటం వల్ల కూడా ఇక్కడ తప్పకుండా మీకు 7.5 సంవత్సరం శనిలో ప్రభావం ఎక్కువ ఉంటుంది. బుధ మహాదశలో రాహు యొక్క అంతర్దశ, ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు తప్పకుండా కలిగేదానికి, ఆరోగ్యంగా ఇంట్లో కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యం కూడా ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ బుధ మహాదశ జరుగుతుంది, 7.5 సంవత్సరం శని జరుగుతుంది. కాబట్టి హనుమంతుణ్ణి సేవించడం ద్వారా తప్పకుండా మీకు మంచి ఫలితం కలిగేదానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యం బాగుపడేదానికి, అలాగే మీరు ఉన్నటువంటి 7.5 సంవత్సరం శనిలో కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శని ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలను ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు మీకు అవకాశం ఉంది. కాబట్టి ప్రతిరోజు హనుమంతుడిని దర్శించటం వలన, లేదా కనీసం హనుమంతుడిని మనసా వాచ కర్మణ అంటాం కదా, మనసారా స్వామిని తలుచుకోవటం, లేదా ఇంట్లో కనీసం ఆయన పటం దగ్గరైనా సరే ఒకసారి ఆయనకి చెయ్యెత్తి మొక్కటం, ఇలాంటివి చేయటం వలన తప్పకుండా మీ జాతకంలో ఉన్నటువంటి దోషానికి పరిహార మార్గం కనిపిస్తుంది. గురుగారు మరో కాలర్ స్వాతి గారు గుంటూరు నుంచి కాల్ చేశారు. స్వాతి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28 జనవరి 89 అండి. రాత్రి 11:50 అండి. ఎక్కడ పుట్టారండి? గుంటూరులో అండి. గురువుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురువు గారు. నా ఉద్యోగం గురించి, ఫైనాన్షియల్ గా సెటిల్ అవుదామని తెలుసుకుందామని చేశానండి. పెళ్ళయిందమ్మా? హలో, వివాహం అయిందా? అవ్వలేదు గురువు గారు. మరి అదే ఇక్కడ మిగతా వాటి సంగతి ఏమో కానీ ఇక్కడ కుజదోషం ఉంది, అందుకే అడిగాను. ఇక్కడ లగ్నం వచ్చి తులా లగ్నం, తులారాశి, నక్షత్రం వచ్చి చిత్తా నక్షత్రం 3వ పాదం. లగ్నంలో చంద్రుడు ఉన్నాడు, బాగుంది. తులా లగ్నంలో వృత్తి స్థానాధిపతి అయినటువంటి వాడు ఇక్కడ లగ్నంలో ఉన్నాడు, చాలా చక్కగా. తులా లగ్నంలో చంద్రుడు ఉండటం, చంద్రుడు లగ్నంలో ఉన్నప్పుడు అందులో కూడా ఇక్కడ చంద్రుడికి బలం ఉంది ఇక్కడ. కాబట్టి తప్పకుండా చక్కనైనటువంటి ఆకారంతో పాటుగా మంచి లక్షణాలను ఇచ్చేటువంటి జాతకం. కాకపోతే ఇక్కడ సప్తమంలో కుజుడు రుచిక మహాపురుష యోగాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా జాతకరీత్యా, కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ సప్తమంలో ఉండిపోవటం, కుటుంబాధిపతి అయి ధనాధిపతి అయి సప్తమంలో ఉన్నందువలన, ఇప్పుడు నువ్వు అడిగావే ఆర్థికంగా నాకు ఎలా ఉంటుంది గురువుగారు అని, ఈ కుజుడు 2వ ఇంటికి అధిపతి అయి 7వ ఇంట్లో ఉన్నాడు. కుజదోషం అన్నది ఉన్నది ఇక్కడ. దానివలన ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది. ప్రస్తుతం గురు మహాదశ జరుగుతుంది, గురువు కూడా అష్టమంలో ఉండిపోయి ఉన్నాడు, బుధుడు యొక్క అంతర్దశ జరుగుతుంది. విద్యా సంబంధమైనటువంటి స్థానంలో బుధుడు ఇక్కడ జాతకంలో భాగ్యాధిపతి అయి వ్యయాధిపతి అయి విద్యాస్థానంలో ఉండి వృత్తి స్థానాన్ని 7వ దృష్టితో 10వ స్థానాన్ని చూడటం వలన కొంత ఇబ్బంది, ఆలస్యం జరిగినాయి. కాబట్టి కుజదోష పరిహారం చేసుకో. అలాగే ఏం చేయాలంటే కందులు దానం ఇవ్వాలి, ఎర్రటి బట్టలు స్వామివారికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఇవ్వటం, లేదా బీద వాళ్ళకి ఎవరికైనా ఇచ్చినా కూడా మంచిదే అది. తర్వాత పాలాభిషేకం అది చేయించండి. లేదా పాలు దేవుడికి ఎందుకు వృధాగా పారపోయాలంటే కనీసం బీద పిల్లలకైనా పాలు పంచడం వల్ల కూడా చక్కగా మంచిగా ఉపయోగపడుతుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఆలోచనలు ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ వృత్తి సంబంధంగా మీకు తప్పకుండా ఉద్యోగం వచ్చేదానికి జనవరి 23 తర్వాత అవకాశం ఉంది. ఈ లోపుగా ఈ పరిహారం చేసుకోమ్మా,
తప్పకుండా నీకు ఉద్యోగం లభించేదానికి, ఆర్థికంగా నిలబడేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి పరమేశ్వర్ గారు లైన్లో ఉన్నారు. గురువు గారు, పరమేశ్వరి గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా అబ్బాయి గురించి అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/9/2005 అండి. నైట్ 8:09 నుండి 9 గంటల వరకు అండి. ఎక్కడ పుట్టారమ్మా? ఎల్బీ నగర్ లో పుట్టారండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకేనండి. అమ్మా ఇక్కడ 8 గంటల వరకు అంటే మళ్ళీ లగ్నం దాటిపోతుందమ్మా. 8:45 వరకు 8:50 వరకు లగ్నం ఉంది ఇక్కడ, మేష లగ్నం. 8 అయితే కాదు కదా. మీరు టీవీలో వినద్దు, ఫోన్లో వినండి. 8 బావండి, ఆపరేషన్ అయింది, సిజరీన్ అయిందండి. మరి 8 బావా ఎప్పుడు అన్నది కరెక్ట్గా కావాలమ్మా, ఎందుకంటే లగ్నం మారుతుంది ఇక్కడ. 8 బావు నుండి 9 గంటల మధ్యలో మా చేతికి వచ్చాడని చెప్పారండి పేరెంట్స్. చేతికి రావటం కదమ్మా, సిజరీన్ ఎన్ని గంటలకు జరిగింది? బావు నుండి 9 గంటలండి. సరే, ఇక్కడ లగ్నం వచ్చేసమ్మా, ఇక్కడ లగ్న సంధిలో ఉంది ఇది. మీరు 8:45 వరకు కూడా ఇక్కడ జాతకరీత్యా ఈ అబ్బాయి జాతకం మేష లగ్నంలో ఉంది. మేష లగ్నాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు అది యోగం అవుతుంది. అదే ఇప్పుడు 9 అనుకోండి, నేను 9 వేస్తే లగ్నం మారిపోతుంది, అప్పుడు కుజదోషం అవుతుంది. కాబట్టి జాతకరీత్యా ఉన్నటువంటి యోగాలు అవయోగాలుగా మారేదానికి అవకాశం ఉంది. అందుకే టైం కరెక్ట్గా కావాలి. ఒక్కొక్కరు లగ్న సంధిలో, రాశి సంధిలో, నక్షత్ర సంధిలో ఇలా పుడుతూ ఉంటారు, ఎంత గొప్ప మహానుభావులైనా సరే. కాబట్టి ఇక్కడ టైం అన్నది ముఖ్యంగా కావాలి. టైం లేనిది నేనేమీ చేయలేనమ్మా. దయచేసి మీరు అక్కడి నుంచి ఇక్కడంటే ఇక్కడ లగ్నం మారిపోతుంది. మారినప్పుడు నేనేం చెప్పగలను? రేపటి రోజున గురువుగారు ఫలానా ఆయన ఇలా చెప్పాడంటే ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వేరే టైం చెప్తే ఆయన అలా ఎందుకు చెప్పాడని చెప్పి మళ్ళీ నన్నే తిడతారు. కాబట్టి టైం కరెక్ట్గా కావాలి. దయచేసి మీరు అటు ఇటుగా ఉన్నా కూడా ఇక్కడ లగ్నం మారే టైం ఉందంటే మాత్రం నేనేం చేయలేదు. నెక్స్ట్ కాల్ తీసుకోమ్మా. గురువుగారు భాస్కర్ గారు గుంటూరు నుంచి కాల్ చేశారు. భాస్కర్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? సార్ నా గురించి తెలుసుకున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ 5/5/1982. 5/5/1982. టైం చెప్పండి. టైం ఉదయం పూట 9:30. ఎక్కడ పుట్టారు? ముప్పాల గ్రామంలో అసలపేట. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. నమస్కారం గురువు గారు. నమస్తే, చెప్పండి. సార్ నేను ఈ విధంగా ఆర్మీలో జాబ్ చేస్తున్నాను. వెరీ గుడ్ సార్, సంతోషం. నాది ఇంకా 2 నుంచి 4 years లో కంప్లీట్ అయిపోతుంది, కంప్లీట్ అక్కడ సర్వీస్. ఓకే. నా ఆలోచన అంటే ఇంకా ముందుకి అలానే కంటిన్యూ సర్వీస్ చేసుకోవటం బెస్ట్ అంటారా? నా ఆలోచన ఏదైనా జాబ్ బయట దొరికితే ఈజీగా ఉంటుందని ఆలోచనతో ఆ ప్రొఫెషన్ ఉన్నాను. ఎందుకంటే శుక్రుడు 10వ ఇంట్లో ఉన్నాడు సార్. మీకు అది యాదృచ్ఛికంగా లాభంలో రవి ఉండటం వలన మీకు ఆర్మీలో ఉద్యోగం రావటం సంతోషం. కానీ శుక్రుడు 10వ స్థానంలో ఉండటం వల్ల మీరు ఆర్మీలో ఉండలేరు ఎక్కువ కాలం. మీది అయిపోయిన తర్వాత తప్పకుండా బయటకు వచ్చి ఏదైనా సాఫ్ట్వేర్ సంబంధమైనదే, లేదంటే సుఖంగా కూర్చొని ఇప్పటివరకు కష్టపడింది వేరు, సుఖంగా కూర్చొని చేసేటువంటి ఉద్యోగం ఉంటుంది తప్పకుండా. కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి, తప్పేం లేదు. కాకపోతే త్వరగా చేయండి, అది త్వరగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే లగ్నాధిపతి అయినటువంటి బుధుడు వ్యయంలో ఉన్నాడు. గురు మహాదశలో బుధుడు యొక్క అంతర్దశ వస్తుంది. కాబట్టి కొంత ఇబ్బందులు, ప్రమాదాలను ఎదుర్కొనేదానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదువుకోండి. దానివలన మీకు ఇబ్బంది కలిగేటువంటి విషయాల నుంచి కొంచెం దూరంగా మిమ్మల్ని హనుమంతుడు మిమ్మల్ని రక్షించేందుకు ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే కుజదోషం కూడా ఉన్నటువంటి జాతకం మీది. అయితే చంద్రుడు ఉండి యోగంగా మార్చటం జరిగినప్పటికీ కూడా వక్రతత్వం చెంది ఉండటం వలన, 4వ ఇంట్లో ఉండటం వలన కొంత ఇబ్బంది కలిగించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ 1, 4, 7, 10 స్థానాల్లో గ్రహాలు ఉన్నప్పటికీ మంచి జాతకమే, జాతకంలో ఏమీ ఇబ్బంది లేదు. మాళవ్య యోగం ఉన్నది ఇక్కడ, అందులో చాలా అద్భుతమైనటువంటి యోగం. కాబట్టి శుక్రుడు ఇచ్చేటువంటి యోగం ఉన్నందువలన తప్పకుండా బయటికి వచ్చి మీరు ఉద్యోగ ప్రయత్నం తప్పక చెయ్యవచ్చును. గురుగారు మరో కాలర్ ఖమ్మం నుంచి శ్యామ్ గారు లైన్లో ఉన్నారు. శ్యామ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి తెలుసుకున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23rd చెప్పండి. 04/1985. టైం చెప్పండి. టైం వచ్చేసి ఈవినింగ్ 6:20. ఎక్కడ పుట్టారు? ఖమ్మంలో అండి. గురుగారితో మాట్లాడండి. ఓకే గురుగారు నమస్కారం అండి. నమస్తే శ్యామ్, చెప్పమ్మా. సార్ నాకు వచ్చేసి జాబ్ గురించి అండ్ నా ఫైనాన్షియల్
అండ్ మ్యారేజ్ గురించి కొంచెం చెప్తారు కదా. ఇక్కడ లగ్నం వచ్చేసి నీది తులా లగ్నం, రాశి వృషభ రాశి, నక్షత్రం వచ్చి రోహిణి నక్షత్రం 2వ పాదం. జన్మజాతకంలో చంద్రమంగళ యోగం ఉన్నప్పటికీ కూడా అష్టమంలో ఉంది, దానివలన వివాహంలో దోషం. సప్తమంలో రవిరాహుల యొక్క దోషం, ఈ 2 ఉన్నాయి. తర్వాత వృత్తి స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు అష్టమంలో ఉచ్చస్థితిలో ఉన్నందువలన ఇక్కడ జాబ్కి ఇబ్బంది. ఆర్థిక సంబంధంగా 2వ ఇంటికి అధిపతి అయినటువంటి కుజుడు కూడా అష్టమంలో ఉన్నాడు. చాలామంది అంటుంటారు, గురువుగారు కుజు దోషాలే చెప్తారా, బాగున్నాయి చెప్పరా అని నన్ను అడుగుతూ ఉంటారు. బాగున్నది నా చేత పొగిడించుకోవడానికి, మిమ్మల్ని పొగట్టడానికి నాకేం పని లేదా? ఇక్కడ జాతకంలో ఏముందో అది మాత్రమే చెప్పేదానికి ఇక్కడికి వచ్చున్నాం. అందులో ఇప్పుడు డాక్టర్ దగ్గరికి హెల్త్ బాగుంటే వెళ్ళాం కదా, ఆరోగ్యం బాగలేకపోతే బాగు చేసుకోవడానికి వెళ్తాం. అంటే జాతకంలో ఏదైనా దోషం ఉందేమోననే వస్తారు, అంటే బాగుంటే ఎవరు రారు. కాబట్టి ఆయన ఉన్న దాంట్లో కుజదోషం ఉందని చెప్తాడు, సర్పదోషం ఉంటేనే చెప్తాను, లేకపోతే నాకేం పని పాటలేదా? కాబట్టి జాతకరీత్యా, అంటే ఎవరిని అనట్లేదు, అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసమే ఇది. కాబట్టి జాతకంలో కుజుడు 8వ ఇంట్లో ఉన్నప్పుడు చంద్రుడితో యోగకారకంగా ఉన్నా కూడా, చంద్రుడు ఉచ్చులో ఉన్నా కూడా మరి 85, మరి వివాహం ఎందుకు అవ్వలేదు? వివాహంలో సమస్య ఎందుకుంది? దోషం ఉంది కాబట్టి. సప్తమంలో రవిరాహుల యొక్క కలయిక ఉంది. సప్తమంలో రవే దోషకారకుడు, అందులో కూడా రాహు. మళ్ళా రవిరాహుల కలయికనే ఏమంటాం? గ్రహణం అంటాం. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. కాబట్టి ఇక్కడ గ్రహణం ఉంది. కాబట్టి జాతకంలో కుజదోషము అలాగే రవిరాహుల యొక్క దోషం ఉన్నందువలన ఈ రవిరాహుల యొక్క దోషానికి ప్రతిరోజు సూర్య నమస్కారంతో పాటుగా ఖచ్చితంగా రాహుకేతులు పూజ చేయించుకోండి. అది మీకు ఈ డిసెంబర్ 25కి రాహు అయిపోతున్నాడు, గురువు వస్తున్నాడు. గురువు నీచంలో ఉన్న సుఖస్థానంలో ఉండి శని చేత చూడబడుతూ అక్కడ నీచభంగ రాజయోగం ఉన్నందువలన వివాహ సంబంధంగా, వృత్తి సంబంధంగా ఇవన్నీ కూడా చక్కగా మిమ్మల్ని నెక్స్ట్ అంటే 2016 ఆగస్టు 8 లోపుగా అద్భుతంగా సెటిల్ చేస్తాడు. కానీ ఈ దోష పరిహారాలు మాత్రం ఎవ్రీ ఇయర్ క్రమం తప్పకుండా చేసుకుంటూ ఉండవలసిందే. గురువుగారు, చాలా మందికి ఇప్పుడు పెళ్లి కాలేదు అంటే, ఇందాక మీరు కూడా ఒక కాలర్ని కుజదోషం ఉందనుకుంటాను అని అన్నారు. అంటే ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి కుజదోషం ఉందేమో అని. సో పెళ్లి కాలేని వాళ్ళందరికీ కూడా కుజదోషం ఉందంటారా? కుజదోషం ఒక్కటే కాదమ్మా, కుజదోషం అన్నది ఒక వివాహానికి సంబంధించినటువంటిదే కాదు. అక్కడ సప్తమంలో ఉన్నందువలన ఆ అమ్మాయిని నేను అడగటం జరిగింది, అమ్మా ఇది కాదు నీకు అసలు పెళ్ళి అయిందా ముందు చెప్పు అని. ఎందుకంటే అది వివాహ స్థానంలో ఉన్నందువలన. కుజుడు 2వ ఇంట్లో ఉన్నప్పుడు ధన కుటుంబ సంబంధమైనటువంటి విషయాలని, అలాగే 4వ ఇంట్లో ఉన్నప్పుడు విద్య, గృహ, వాహన, సుఖమైనటువంటి తల్లి స్థానానికి సంబంధించినటువంటి ఇబ్బందిని, అలాగే 7వ ఇంట్లో ఉన్నప్పుడు వివాహానికి, 8వ ఇంట్లో ఉన్నప్పుడు ఆయుష్తో పాటుగా మానాభిమానాలకు, అలాగే 12వ ఇంట్లో ఉన్నప్పుడు మృత్యువు సంబంధమైనటువంటివి, ఇలాంటి దోషాలు ఇస్తాడు. అంటే 12వ ఇంట్లో ఉన్నప్పుడు స్వస్థానం కాకుండా శత్రుస్థానంలో ఉంటే చాలామందికి మృత్యువు ఎలా ఉంటుందంటే భయానకంగా ఉంటుంది. కాబట్టి మృత్యు అనేది ఎప్పుడు ఎలా ఉండాలంటే పీస్గా, ప్రశాంతంగా నవ్వుతూ చచ్చిపోవాలి. కాబట్టి ఆ విధంగా మనం మన కర్మల్ని మనం మలుచుకోగలగాలి. కాబట్టి జాతకంలో ఉన్నటువంటి కుజదోషం వలన ఒక్కటే కాదు, శుక్రుడు కూడా దోషాన్ని ఇస్తాడు. సప్తమంలో కలత్రకారకుడు అయినటువంటి శుక్రుడు సప్తమంలో ఉన్నా కూడా దోషాన్ని ఇస్తాడు. యోగాన్ని ఇస్తూ రోగాన్ని ఇస్తాడని చెప్తూ ఉంటాను. కాబట్టి గురు మహాదశ వస్తుంది వీరికి, ఇంతకుముందు జాతకులకి. ఆ గురువు 4వ ఇంట్లో ఉన్నాడు, నీచంలో, నీచభంగ రాజయోగం అంటాం. అంటే ఆ శని చూడటం వలన 3వ దృష్టితో అక్కడ ఆయనకి ఏదైతే నీచం ఉందో ఆ నీచం పోయి చక్కగా ఆయన మంచి ఫలితాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. మన జాతకంలో, ఎవరి జాతకంలో అయినా సరే ఒక దోషం ఉన్నది అంటే అది జీవితకాలం ఎప్పుడూ కూడా క్రమం తప్పకుండా వెనుకీడుతూ వస్తూ ఉంటుంది. ఎలా అంటే వన్స్ ఒకసారి మన శరీరంలోకి బ్లడ్ ప్రెషర్ అంటారు, అంటే బీపీ అని చెప్తారు. అది హై అయితే హై బీపీ, లో అయితే లో బీపీ. నార్మల్గా ఉంటే అది బీపీఏ. ఆ బీపీ పోయిందనుకో మనం కూడా మనం ఉండం, ఎందుకంటే ఆ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ చచ్చిపోతాం. కానీ అది అప్ అండ్ డౌన్లో మాత్రం ఉంటే మాత్రమే దాన్ని వ్యాధి అంటాం. కాబట్టి వాటిని నార్మల్గా ఉంచుకోవాలి. ప్రతి శరీరంలో కూడా ఎవరికైనా అందరికీ వ్యాధి ఉంటుంది, కానీ అది లెవెల్గా ఉన్నప్పుడు దాన్ని వ్యాధి అనం. దాన్ని ఇప్పుడు షుగర్ ఉంది, అది తక్కువ ఎక్కువైనప్పుడు మాత్రమే షుగర్ వ్యాధి అంటారు. బీపీ ఉంది, అది కూడా అంతే. ఏదైనా సరే వ్యాధి అనేటువంటి శరీరంలో ఉన్నటువంటి ఈ సూక్ష్మ క్రిములు, అలాగే మన శరీరంలో ఉన్నటువంటి గ్రంథులు, ఇవన్నీ కరెక్ట్గా పనిచేసినంత వరకు కూడా వాటిని వ్యాధి అనం. అవి క్రమం తప్పినప్పుడు మాత్రమే వ్యాధి అంటాం. వాటికి క్రమం తప్పినప్పుడు మందు వేసుకుంటాం. అలాగే గ్రహాల్లో మనం పుట్టినప్పుడు మనకున్నటువంటి గ్రహస్థితి జన్మతః మనకి జన్మ రాశిలో ఏమైతే ఉన్నాయో వాటిని మాత్రం మనం తప్పకుండా ఆ దోష పరిహారాలకి క్రమం తప్పకుండా చేసుకోవాలి. చాలామంది అడుగుతారు, గురుగారు ఆ విగ్రహం మీద పాలు పోస్తే ఏమొస్తుందండి? బీదవాడికి ఇవ్వచ్చు కదా. 100% ఇవ్వచ్చు, అందులో నో ప్రాబ్లం. విగ్రహంలో పాలు పోయమని అనేం లేదు. ఎందుకంటే భగవంతుడు
మనం చూసేటువంటి విగ్రహంలో కాదు, నీ మనసులో ఉండాలి. ఎందుకంటే అక్కడ నీకు రాయి కనపడితే నీకు భగవంతుడు కనపడ్డు. అదే నువ్వు భగవంతుడిని చూస్తే అక్కడ నీకు రాయి కనపడదు. కాబట్టి భగవంతుడే కనిపిస్తాడు. నువ్వు రాయి అనుకుంటే అది రాయే, నువ్వు భగవంతుడు అనుకుంటే అది భగవంతుడు. కాబట్టి ఎదుటివాడి మనసులో భగవంతుని చూడగలిగే అంత గొప్ప మనసు నీకుంటే ఖచ్చితంగా పేదవాడికి పాలు తీసుకెళ్ళి భగవంతుడికి నువ్వు అభిషేకం చేసినట్టే. నీ దగ్గర ఉన్నటువంటి వస్త్రం తీసుకెళ్ళి, కానీ అంత గొప్ప మనసు మనకు లేదే. అదే భయంతో భగవంతుడు చేయమంటే ఒక 10 లీటర్లు తీసుకొస్తాం. ఒక 10 గ్రాముల పాలు, 100 గ్రాములు, 100 మిల్లీలీటర్ల పాలు కూడా మనిషి ఇంకొకరికి దానం చేయడు. కానీ అదే నీకు దోషం ఉంది ఒక రాయికి పోయి అంటే 10 లీటర్లు తెచ్చిపోస్తాడు. ఎందుకంటే తనకు బాగుండాలి అన్నటువంటి ఒక స్వార్థం వలన. కాబట్టి ఎదుటివాడిలో నువ్వు గొప్పగా భగవంతుడిని చూడగలిగితే, వాడి ఆకలిలో నువ్వు భగవంతుడిని చూడగలిగితే వాడికే ఇవ్వు, చక్కగా భగవంతుడు నేను ఆశీర్వాదం చేస్తాడు. కాబట్టి ఎదుటివాడి మన మనసును బట్టి మాత్రమే భగవంతుడు మనకి కర్మలన్నిటినీ కూడా రాసిపెట్టి ఉంచడం జరుగుతుంది. మన మనసు ఎంత గొప్పగా ఉంటే మన కర్మలు కూడా అంత తక్కువగా ఉంటాయి. ప్రతి మనిషికి మనిషి పుట్టిన తర్వాత తప్పకుండా ప్రతి కర్మలో మనం చేసుకునే పని వలన మనకి ఫలితం ఉంటుంది. కాబట్టి మనం చేసే సత్కర్మ అయితే మనకి మంచి ఫలితం, మనం చేసే దుష్కర్మ అయితే మనకి చెడు ఫలితం ఉంటుంది. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారు. అనకాపల్లి నుంచి లక్ష్మి గారు. లక్ష్మి గారు నమస్తే అండి. హలో, లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/12/94 మేడం. టైం చెప్పండి. రాత్రి 9:45 మేడం. ఎక్కడ పుట్టారు? తిరుపతి మేడం. గురువు గారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే, చెప్పండి. మా బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడండి. వెరీ గుడ్. అంటే జాబ్ క్యాంపస్ సెలక్షన్ కూడా అయిపోయింది. కాస్త మొండిగా ఉంటాడు స్వామి. ఆయన ఉద్యోగం, వివాహం వాటి గురించి చెప్తారని. మొండిగా అంటే అమ్మా, ఈ ప్రపంచంలో మొండిగా లేనటువంటి వాడు ఎవడు? మొండిగా ఉండి గొప్పగా సాధించాలి. మొండిగా లేకుండా ఎవరు ఉండరు, అందరూ మొండిగా ఉంటారు. లగ్నంలో వచ్చేసి ఇక్కడ సింహలగ్నం ఈ అబ్బాయిది, రాశి వచ్చి తులారాశి, నక్షత్రం వచ్చేసి చిత్తా నక్షత్రం 4వ పాదం. లగ్నంలో కుజుడు ఉన్నాడు చక్కగా. లగ్న కుజుడు ఉన్నప్పుడు ఎవరి మాట వినరు. లగ్న కుజుడు, లగ్న రాహు ఇవన్నీ కూడా ఎవరి మాట వినరు. వాళ్ళకంటూ వాళ్ళకు ఒక సొంత నిర్ణయం ఉంటుంది. ఆ నిర్ణయం ప్రకారం వెళ్తూ ఉంటారు వాళ్ళు. 3వ ఇంట్లో చంద్రరాహుల యొక్క కలయిక, శుక్రుడు, 4వ ఇంట్లో గురు విద్యాస్థాన మాతృస్థానంలో, పంచమంలో రవి బుధులు, సప్తమంలో శని శాసమహాపురుష యోగంలో, 9వ ఇంట్లో కేతు. అద్భుతంగా ఉన్నారు. ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మంచి జాతకమే. వివాహ సంబంధంగా కూడా మీరేం భయపడాల్సిన అవసరం లేదు. భార్య వచ్చిన దగ్గర నుంచి చాలా ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం గురు మహాదశలో శని జరుగుతుంది. 2017 నవంబర్ వరకు మంచి ఉద్యోగం ఉంటుంది, మంచి భార్య ఉంటుంది. కాబట్టి భయపడాల్సిందేమీ లేదు. మొండిగా అంటే కుజుడు లగ్నంలో ఉన్నప్పుడు గట్టి పట్టుదల ఉంటుంది. దాన్ని మీరు మొండితనం అనుకుంటే ఎవరేం చేయలేరు. మరో కాలర్ నెల్లూరు నుంచి లక్ష్మి గారు లైన్లో ఉన్నారు. లక్ష్మి గారు నమస్తే అండి. హలో హలో లక్ష్మి గారు నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలి? చందన గురించి, మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/8/96 మేడం. 28/8/96. అవును మేడం. టైం చెప్పండి. మధ్యాహ్నం 3:02 మేడం. 3:02. ఎక్కడ పుట్టారు? నెల్లూరు జిల్లా వెంకటగిరి మేడం. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నెల్లూరు జిల్లా వెంకటగిరి. అవును. మీ పాప లగ్నం వచ్చేసమ్మా ధనుర్లగ్నం, రాశి వచ్చేసి ఇది కుంభరాశి, నక్షత్రం ధనిష్ఠా నక్షత్రం 4వ పాదం. లగ్నంలో లగ్నాధిపతి అయినటువంటి గురువు వక్రించి బలంగా 14 డిగ్రీల్లో ఉన్నాడు. దాన్ని హంసయోగం అంటాం. అద్భుతమైనటువంటి యోగం. 3వ ఇంట్లో చంద్రుడు, 4వ ఇంట్లో రవికేతువులు, శని వక్రించి సప్తమంలో కుజ శుక్రుల యొక్క కలయిక కుజదోషం. 9వ ఇంట్లో రవి భాగ్యరాశిలో భాగ్యాధిపతి అయినటువంటి రవి ఉండటం తండ్రి స్థానంలో, దాన్ని లక్ష్మీ యోగం అని చెప్తాం. మళ్ళీ అలాగే 10వ ఇంట్లో బుధరాహుల యొక్క కలయిక, అద్భుతమైనటువంటి కలయిక బుధరాహుల యొక్క కలయిక. ఒక డాక్టరేట్ సంపాదించిన ముందు డాక్టర్ అని పెట్టుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ పాప ఇక్కడ భద్రయోగం ఉంది. బుధరాహుల యొక్క కలయిక, బుధుడు రాహు కూడా ఇక్కడ స్వస్థానం అనే కన్యారాశి చెప్పబడుతుంది శాస్త్రరీత్యా. ఇక్కడ జాతకంలో 5 గ్రహాలు స్వస్థానంలో ఉన్నటువంటిది. గురువు, రవి, బుధుడు, రాహు, కేతు. ఒకటి అమోఘమైనటువంటి జాతకం అయి ఉన్నప్పటికీ కూడా 1, 4, 7, 10 స్థానాల్లో గ్రహాలు అద్భుతంగా ఉన్న, సప్త సముద్రాలు అవతరి ఇసిరి పారేసినా కూడా చక్కగా ఈ అమ్మాయి మహారాణి యోగం ఉన్నటువంటి జాతకం. కానీ జాతకంలో
కుజదోషం ఉన్నది. సప్తమాధిపతి దశమంలో ఉన్న రాహుతో కలిసి ఉండటం, సప్తమంలో కుజశుక్రుల యొక్క కలయిక ఉండటం రెండు వివాహాలకు దారి తీసేదానికి అవకాశం, లేదా ఇవి ఎవరినైనా ఇష్టపడి అది మీరు చెయ్యక మళ్ళీ ఇబ్బంది పడి ఇలాంటి చాలా రభస చేసుకునేదానికి అవకాశం ఉంది. బీ కేర్ఫుల్. గురుదశ జరుగుతుంది చక్కగా, చాలా మంచి దశ. కాకపోతే ఈ పెళ్లి విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం జరిపించండి చక్కగా. దాని వలన ఆ అక్షంతలు తలన వేసుకోమని చెప్పండి పాపని. కొంతవరకు ఆ దోషం తగ్గి సన్మార్గంలో వివాహానికి సంబంధించినటువంటి విషయంలో ఒక మంచి దారిలో వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు, కొంతమంది చెప్తే విన్నామంటే పుణ్యక్షేత్రాలకు దగ్గరగా ఉన్న వాళ్ళు, తిరుపతి తీసుకుందాం అంటే అందరికీ తెలిసింది కాబట్టి, తిరుపతికి దగ్గరగా ఉన్న వాళ్ళు, ఆ దేవస్థానానికి దగ్గరగా ఉన్న వాళ్ళకి జాతకాలు పనిచేయవని కొంతమంది చెప్తే విన్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఎందుకు ఎలా చెప్తారంటే అమ్మా, ఎక్కడున్నా కూడా ఈ భూ ప్రపంచంలో మనం ఈ విశ్వంలో ఎక్కడున్నా ఈ భూమి మీద ఉండవలసిందే. ఈ భూమి మీద ఉన్న తర్వాత తప్పకుండా విశ్వంలో గ్రహాలు ఉన్నాయి, వాటి యొక్క గ్రావిటీ, వాటి ఫోర్సు, వాటి నుంచి వచ్చేటువంటి రేడియేషన్, ఇదంతా కూడా వాటి యొక్క శక్తి మన మీద తప్పకుండా, ఎక్కువగా ఆలోచించే మనిషి మీద తప్పకుండా ఉంటుంది. అదే మనం పశుపక్షాదులైతే మనం ప్రకృతి విరుద్ధంగా పోం. వాటికి ఇచ్చినటువంటి ఆహారాన్ని తప్పకుండా తీసుకుంటాయి, వాటికి నచ్చినట్టు హాయిగా అలా బ్రతుకుతాయి. కానీ మనిషి అలా కాదు, ఈ ప్రకృతిని వికృతంగా మార్చేందుకు బుర్రను ఉపయోగిస్తాడు. కాబట్టి వాటి యొక్క ప్రభావం మన మీద ఉన్నందువలన వాటికి మనం సమాధానం చెప్పి తీరాలి, తల ఉంచి తీరాలి. ఏ గుడిలో ఉన్నా సరే, తిరుమల కొండ మీద ఉన్న, తిరుమల కొండలో స్వామివారి పాదాలతో నిత్యం సేవ చేసే అర్చకుడైనా సరే గ్రహాలకు తల వంచి తీరవలసిందే. ఆఖరికి అది ఎవరైనా సరే, అది నేనైనా నువ్వైనా ఎవరైనా సరే, మన జాతక రీత్యా మనకు ఉన్నటువంటి గ్రహాల రీత్యా మనకి ఏదైతే జరుగుతుందో భగవంతుడు కూడా ఆయన ఇచ్చినటువంటి కర్మకి ఆయనను సత్కర్మలు చేస్తూ నువ్వు చాలా మంచిగా నీ ప్రవర్తనని మార్చుకొని నువ్వు నీ స్వయం కృషితో నువ్వు చక్కగా మారితే నీలో ఉన్నటువంటి దోషాన్ని ఆయనే తన చేతులారా తీసేదానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఆయన కాళ్లే పట్టుకున్నామని చెప్పి వెనక్కి వెళ్ళి చెడు పనులు చేస్తూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో భగవంతుడు క్షమించడు. ఆలయం ప్రక్కనే కాదు, ఆలయంలో ఆయన సన్నిధిలో ఉన్నా కూడా తప్పకుండా వాటి యొక్క ప్రభావం ఉండి తీరుతుంది. గురుగారు, ఇవాళ జన్మకుండలి కార్యక్రమంలో చాలా చక్కగా తెలియని విషయాలు చాలా తెలియజేశారు. అలాగే ప్రేక్షకుల సమస్యలు కూడా చాలా చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు. ధన్యవాదాలు. నమస్తే. చూశారు కదండి ఇవాళ జన్మకుండలి కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.